కంటూ వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. పొద్దుట సర్కస్ ఉంది. సర్కస్ అంటే ఇంకా కత్తి మీద సామండి పరుగులు. ఒక టైంలో 10 పనులు చేయాలంటే ఎవరి వల్ల అవ్వదండి. ముందు కూరగాయలు కోసుకోవడం పెద్ద టాస్క్ అనమాట. ఇదే ఫ్రూట్స్ అవి ఉంటే ముందంటే ఉప్పు ఇలాంటి ద్రాక్ష పళ్ళు అండి ఎక్కువ మందులు వేస్తారంట. దీన్ని ఉప్పు నీళ్ళలో చాలాసార్లు కడిగాను నేను. బాగా ప్లెయిన్ వాటర్లో కొంతసేపు వేసి పెడతాను. అన్నిటికన్నా దీన్ని ఫ్లవర్ వచ్చిన కాడ నుంచి మందులు జిమ్ముతారంటండి. బాగా కడిగి తినాలి. వీటిని తినడం చిన్నపిల్లలకి వాళ్ళకి ఇవ్వకూడదండి. మరి ఇది నల్ల ద్రాక్ష అయితే మంచిదంట. కిలో 50 రూపాయలు. ఇదిగోండి అన్నం కడిగి పెట్టేసాను. పైన కూరగాయల గిన్నెలో కొంచెం కందిపప్పును ఒక ఇదేసాను, క్యారెట్ వేసానండి. మా బుడ్డోడికి మా మనోడికి వస్తాడు. అన్నంలో కొంచెం స్మాష్ చేసి నెయ్యి వేసి పెడితే తింటాడు. మాకండి ఇదిగో దొండకాయలు ఉప్పేసి పిండి తాలింపేసి బాగా వేగినాకండి ముందు మూత పెట్టి వేయించుతాను. తర్వాత మూత తీసేసి లో ఫ్లేమ్లో కొంచెం క్రిస్పీ అయినాక ఎల్లిపాయ జీలకర్ర కరివేపాకు చక్కబదిగా కొట్టేసి కారం వేసి ఆపేస్తాను. ఇదండి సొరకాయ. యాజ్ యూజువల్ రోజు సొరకాయ ఉంటుంది మా ఇంట్లో. మా వారికి ఇష్టమో లేదా దారిలో కనపడితే కొనేస్తుంది దాన్ని. సగం కోసి అంటే టమాటా, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి ఉడికించండి. మీద తాలింపు వేసేస్తాను, లేకపోతే పప్పులో వేస్తాను. పప్పు నిన్నే ఆకుకూర పప్పు వేసానండి. దొడ్లో మెంతికూర మేము వండాను కదా, అది వేసాను. వాళ్ళ టిఫిన్ అండి ఇదిగో పెసరట్టు అండి. పెసరట్టు ఉప్మా అండి. మా వారు తినేసారు. తర్వాత వచ్చి నాటుగుడ్లు ఒకటి 15 రూపాయలండి. ఇది మామూలు గుడ్డు 7 రూపాయలు. ఉడికేసాను, ఒక 3 గుడ్లు ఉడికేసాను. ఆయన ఒకటి తిన్నారు. అన్నిటికన్నా ముఖ్యమని మీకు చెప్పేది ఇవాళ గేదలు తినేవన్నీ తినడం మొదలుపెట్టాను. ముందండి ఉలవలు అడుగున ఉలవలు పెట్టాను. ఉలవలు కిలో 80 రూపాయలు అంటండి. మొన్న ఏదో తింటే మంచిది, వెయిట్ తగ్గుతారు, కొలెస్ట్రాల్ తగ్గుద్ది అంటేను పావు కిలో ఇవ్వమంటే ఇవ్వనన్నాడు. కిలో తీసుకొని 80 రూపాయలు అన్నాడు. సరే అని తీసి రాళ్ళు లేకుండా గాలి ఇచ్చాను, నానబెట్టాను. దీంట్లో వేసి ఉడికిస్తే అండి గుగ్గిలుగా తినొచ్చు. లేదంటే మెదిపి చింతపండు, ఉప్పు, కారం, కరివేపాకు వేసి ఉల్లిపాయ వేసి పప్పుచారులాగా చేసుకోవచ్చండి. సరే ఏది లేదంటే అండి మీరు ఒక ఉప్పు వేసి గుగ్గిలాగా తినేయచ్చు. మంచిదండి. నేను బాగానే ఇష్టంగా తింటాను. కొల్లు రసం అంటారు తమిళనాడులో, మన ఊళ్ళో ఉలవచారు అంటారు. ఇదిగండి ఇది స్వీట్ కార్న్ కిలో 50 రూపాయలు అన్నాడండి. 3 వచ్చినాయి. ఒకటే మంచిది చూపించాడు, గింజలు ఉన్నాయి, మిగతా అన్ని తప్పలేసాడు. వాడి మీద ఇంటికి వచ్చాక కోపం వచ్చిందండి. ఆ చీకట్లో ఏం కొనకూడదు అనుకున్నా. ఇదిగో చిలకడ దుంపలు కూడా కిలో 50 రూపాయలండి. ఒకటి తీసుకున్నా. ఇవన్నీ ఇక మా మనోడు వచ్చేసాడు. ఇవన్నీ నేను పొయ్యి మీద ఎక్కించేసరికి వాడు వచ్చేసాడు. ఇవన్నీ వంటలు చేసుకునండి. సాయంత్రం పిల్లల్ని చూసుకోవడం మన డ్యూటీ. రెస్ట్ అంటారండి. 60 దాటినా మనకి సర్కస్లో ఏం తప్పలేదు. మందులు వేసుకోవడం మధ్య మధ్యలో ఇవన్నీ పొయ్యి మీద ఎక్కించేసామంటే మనకి పిల్లల డ్యూటీ అండి. ఇప్పుడు ఆ పిల్లల్ని చదివిస్తాం, వాళ్ళు ఉద్యోగాలు చేస్తే మనకు కూడా ఉద్యోగం చేసినట్టే ఉందండి. ఇంట్లో హడావిడిగా టైం చూసుకోవడం, పరిగెట్టడం.